వెల్కమ్ టు టీసార్. ఈరోజు మనము ఆర్యులలో మలివేద సంస్కృతి గురించి మాట్లాడుకుందాము. ఆల్రెడీ మనము ఆర్యుల యొక్క సాహిత్యం నేర్చుకున్నాము, తొలివేద సంస్కృతి నేర్చుకున్నాము. ఇప్పుడు మలివేద సంస్కృతి చూసినట్టయితే క్రీస్తుపూర్వం 1000వ సంవత్సరంలో ప్రారంభమైంది. రైట్. మరియు అది 600 BC వరకు కొనసాగిందని చెప్పాల్సి ఉంటుంది. రైట్. మలివేద సంస్కృతి తొలివేద కాల పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయిన కాలం ఇది. తొలివేద కాలంలో ప్రజలు సింధు మైదానంలో ఉంటే మలివేద కాలంకి వచ్చేసరికి గంగా యమునా నదిని దాటి వింధ్యా పర్వతాల వరకు కూడా వచ్చేసారు. ఈవెన్ సౌత్ ఇండియా వైపు కూడా వెళ్ళడం జరిగింది. రైట్. తూర్పు దిక్కుగా ప్రయాణం చేశారు. మనకి వైదేగ మాధవ అనే వ్యక్తి సహాయంతో తూర్పు దిశగా ప్రయాణం చేసి సధానిరా అనే నది వరకు వెళ్ళడం జరిగింది. ఆ సధానిరా నదినే మనం ఇప్పుడు గండక్ అంటున్నాము. ఆ నది ప్రస్తుతం మనకు బీహార్ రాష్ట్రంలో ఉంది. అంటే ఆర్యులు పాకిస్తాన్ ప్రాంతం నుంచి బీహార్ ప్రాంతం వరకు వలస రావడం జరిగింది. రైట్. ఈ మాధవుడు అనేవాడు విదేహ రాజ్యాన్ని పరిపాలించడం వల్ల విదేహ మాధవ లేదా వైదేగ మాధవ అన్నారు. విదేహ మాధవ లేదా మైదేగ మాధవ. రైట్. విదేహ రాజ్యం యొక్క రాజుగా మారిపోయాడు. రైట్. మనం ఎలాగైతే తొలివేద కాలంలో రాజకీయ పరిస్థితులు నేర్చుకున్నామో ఇక్కడ కూడా అలాగే రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు నేర్చుకుందాము. ఫస్ట్ మనం రాజకీయ పరిస్థితి గురించి మాట్లాడుకుందాము. మలివేద కాలంలో తెగలంతా కూడా ఇక్కడ తూర్పు ప్రాంతాలకు వలస వెళ్ళడం జరిగింది. రైట్. మలివేద కాలం నాటి నాయకుడు నియంతగా మారి యజ్ఞయాగాదులు చేయడం ద్వారా రైట్ బలవంతుడైపోయాడు. సో ఈ యొక్క రాజుని ఏమని పిలిచారయ్యా అంటే సామ్రాట్ అని పిలవడం జరిగింది. సామ్రాట్ అని పిలిచారనమాట. రాజు పదవి వంశపారపర్యంగా మారిపోయింది. ఒక వ్యక్తి రాజు అయిపోతే అతని తర్వాత అతని కుమారుడు రాజు అవుతాడు. అతను చనిపోతే అతని కుమారుడు రాజు అయిపోతాడు. దాన్నే వంశపారపర్యం అంటున్నాము. రాచరికం అనేది ఏర్పడింది. మనకి తొలివేద కాలంలో గణతంత్ర వ్యవస్థ అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాచరికం ఏర్పడింది. రాజు చనిపోతే రాజు కొడుకు రాజు అవుతాడు. వాడి కొడుకు అట్లా కొన్ని జనరేషన్స్ వరకు కూడా ఈ యొక్క కొనసాగుతూ ఉంది. మరి యొక్క బలవంతుడు వచ్చేసి అతన్ని చంపేసి ఇంకొక కొత్త రాజ్యం స్టార్ట్ చేస్తాడు. దాన్నే వంశం పారపర్యము, హెరిడిటరీ అని చెప్పేసి అంటాము. రాజుకి సహాయంగా తొలివేద కాలం నాటి మంత్రులందరూ ఉన్నారు. పురోహిత ఉన్నాడు, అలాగే సేనాపతి ఉన్నాడు, వ్రజపతి ఉన్నాడు, గ్రామని అందరూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే తెగలు ఒక దగ్గరికి వచ్చేసాయండి. రైట్. బలమైన తెగలు ఏర్పాటు చేశాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ పురు తెగ. ఈ పురు తెగ అనేది భరత తెగతో విలీనమైపోయి కొత్త తెగ పుట్టింది. ఆ కొత్త తెగ పేరే కురు తెగ. రైట్. మనకి మలివేద కాలంలో అభివృద్ధి చెందిన తెగ కురు జనపదం అని చెప్పాల్సి ఉంటుంది. కురు జనపదము. తొలివేద కాలంలో జనాలకు ప్రాధాన్యత ఉంది. మలివేద కాలంకి వచ్చేసరికి భూమికి ప్రాధాన్యత ఏర్పడింది. పదము, స్థిర నివాసము, జనపదము, తొలి రాజ్యాలు అంటున్నాము. తొలి రాజ్యాలు. రైట్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో తొలి రాజ్యాలు మలివేద కాలంలో ఏర్పడ్డాయి. రైట్. ఎప్పుడైతే మలివేద కాలంలో తొలి రాజ్యాలు ఏర్పడ్డాయో రాజు తన పదవిని స్ట్రెంథెన్ చేసుకునే పరిస్థితి చేశాడు. రైట్. రాజుని నియంత్రించే సభల ప్రాధాన్యతను తగ్గించేశాడు. మనకి ప్రధానంగా చూస్తే సభా సమితి తొలివేద కాలంలో రాజుని నియంత్రించేవి. మలివేద కాలంకి వచ్చేసరికి ఆ రెండు ప్రాధాన్యతను కోల్పోయాయి, ప్రాముఖ్యతను కోల్పోయాయి. మనము 4 సభల గురించి చెప్పుకున్నాం. సభా, సమితి, విధాత, గణ. అయితే ఇక్కడ సభా సమితి ఉన్నాయి అంటే ఉన్నాయి, కానీ విధాత గణ కనిపించకుండా పోయాయి అన్నమాట. రైట్. సో ఇక్కడ చూడండి, సభా సమితి అనేది మాత్రమే పేరుకు మాత్రమే ఉన్నాయి, విధాత గణ కనిపించకుండా పోయాయి. ఈ కాలంలో ద్వాదశ రత్నిన్ అనే
నూతన అధికారులు వచ్చారు. నూతన అధికారులు 12 మంది. ద్వాదశ అంటే 12 అండి. వాళ్ళ చేతికి ఉంగరాలు పెట్టుకున్నారు. ఉంగరాలకి రత్నాలు పొదిగారు. సో ద్వాదశ రత్నిని అన్నారు. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు బలి, బాగా. బలి అంటే రాజు గౌరవార్థం చెల్లించే స్వచ్ఛందమైన పన్ను. బాగా రైట్. రాజు ప్రజలని కాపాడుతున్నాడు, రాజ్యాన్ని కాపాడుతున్నాడు కాబట్టి అతని భాగం అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. అతని భాగం అతనికి ఇవ్వాల్సి ఉంటుంది. బాగా అనే పన్నును వసూలు చేయుటకు బాగదూగా అనే అధికారిని నియమించారు. బాగదూగా అనే అధికారిని నియమించడం జరిగింది. ఉగ్ర లేదా జీవగ్రీవ శాంతి భద్రతల అధికారి. శాంతి భద్రతలను కాపాడాలి. సింపుల్గా చెప్పాలంటే పోలీస్ అని చెప్పాల్సి ఉంటుంది. పోలీస్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. శాంతి భద్రతలు కాపాడే వ్యక్తి పోలీస్. సో శాంతి భద్రతల అధికారి జీవగ్రీవ, ఉగ్ర. ఈ కాలంలో భూమి కోసం మాత్రమే యుద్ధాలు జరిగేవి. భూమి కోసం మాత్రమే యుద్ధాలు జరిగేవి. రైట్. మనకి తొలి వేద కాలంలో పశువుల కోసం యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం, గవిస్తి అని చెప్పుకున్నాం. రైట్. ఈ కాలంకి వచ్చేసరికి భూమి కోసం యుద్ధం జరిగింది. సో రాజుని భూపాల అని కూడా పిలవచ్చు. భూమిని పాలించేవాడు భూపాలుడు. రైట్. భూమిని పాలించేవాడు భూపాలుడు. మనకి ప్రధానంగా చూసినట్లయితే సంగ్రహితి అనే మరి ఒక అధికారి వచ్చాడు. బాగదూగా వసూలు చేసిన పన్నును ఒకరోజే తినలేరు కదా, ఒకరోజే వాళ్ళు యూజ్ చేసుకోలేదు కదా, భవిష్యత్తు మొత్తం యూజ్ చేసుకోవాలి. రైట్. సంగ్రహితి, కోశాధికారి. ఒకే రోజు పూర్తిగా తినలేరు కాబట్టి దాన్ని కొద్ది కొద్దిగా ఉపయోగించుకోవడం కోసం కోశాధికారి పెట్టారు. అలాగే మద్య, మసి, తగాదాలు తీర్చేవాడు. సింపుల్గా చెప్పాలంటే న్యాయమూర్తి. న్యాయమూర్తి, మధ్యవర్తి లేదా తగాదాలు తీర్చేవాడు. జడ్జ్ అని చెప్పుకోవచ్చు. జడ్జ్ అని చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మహాభారత యుద్ధం. కౌరవులు, పాండవులు భూమి కోసం, రాజ్యం కోసం యుద్ధం చేశారు. కౌరవులు, పాండవులు రాజ్యం కోసం యుద్ధం చేయడం జరిగింది. రైట్. తెగలు ఒక్క దగ్గరికి వచ్చి బలమైన తెగలు ఏర్పాటు చేసి రైట్ జనపదాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారసత్వం అయిపోయింది. రాజుకి అత్యధిక బలం ఏర్పడింది. రైట్. రాజు ఇక్కడ సైన్యాన్ని నిర్వహించాడు. రాజు యుద్ధానికి సైన్యము. రైట్. సిద్ధ సైన్యం అనేది ఏర్పడింది. మనం తొలివేద కాలంలో ఏం చెప్పుకున్నాము? తెగలోని పురుషులందరూ యుద్ధానికి వెళ్ళాల్సిందే. రైట్. కానీ ఇక్కడ ఏమైందంటే సైన్యానికి ప్రత్యేకత వచ్చేసింది. సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సమాజ పరిస్థితులు లేదా సామాజిక పరిస్థితులు. మలివేద కాలం నాటి సమాజం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి పితృస్వామిక వ్యవస్థ కనిపిస్తుంది. కానీ అసమానతలు ప్రారంభమైపోయాయి. అనేక అసమానతలు మొదలైపోయాయి. సమాజంలో మూఢాచారాలు, మత విశ్వాసాలు ప్రారంభమైపోయాయి. అందులో ముఖ్యంగా బాల్య వివాహాలు. మనకి ఋగ్వేదం ప్రకారం చూసినట్లయితే 16 లేదా 17 సంవత్సరాలు దాటిన తర్వాతే పెళ్లి చేయాలి. కానీ మలివేద కాలంకి వచ్చేసరికి ఈ నిబంధనపై ఎవరు పట్టించుకోలేదు. బాల్య వివాహాలు చేశారు. పుట్టగానే పెళ్లి చేశారు. 3 సంవత్సరాలు పెళ్లి చేశారు. 5 సంవత్సరాలు పెళ్లి, అంత చిన్న పిల్లలకి వివాహాలు చేశారు. సతీ సహగమనము ప్రారంభమైనది. బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి. సతీ సహగమనం ప్రారంభమైంది. భర్త చచ్చిపోయిన తర్వాత భర్త శరీరంతో పాటు చితిమంటలో దూకి మరణించాల్సిందే. రైట్. బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి. సతీ సహగమనం ప్రారంభమైంది. రైట్. వితంతు పునర్వివాహం రద్దయింది. రైట్. మహిళలు తమ స్వేచ్ఛను కోల్పోవడం జరిగింది. స్వేచ్ఛను కోల్పోయి కుటుంబానికి పరిమితమైపోయారు.
బాల్య వివాహాలు ప్రారంభమయ్యాయి. అలాగే సతీ సహగమనం ప్రారంభమైంది. మనకి ఎగ్జామ్లో ఏమడగవచ్చు అంటే సతీ సహగమనం గురించి చెప్పబడిన మొదటి గ్రంథం ఋగ్వేదము. కానీ ఋగ్వేద కాలంలో ఈ యొక్క సతీ సహగమనం అమలులో లేదు. మలివేద కాలంలో మాత్రమే అమల్లో వచ్చింది. భర్త చనిపోయిన తర్వాత భర్త శరీరంతో పాటు చితిమంటలో దూకి చనిపోవాల్సిందే. దాన్నే సతీ సహగమనం అంటున్నాము. మహిళ తన హక్కులను కోల్పోవడం జరిగింది. నియోగా పద్ధతి రద్దయింది. నియోగ అంటే ఏం చెప్పుకున్నామండి? తొలివేద కాలంలో భర్త చనిపోయిన తర్వాత భర్త యొక్క సోదరుని పెళ్లి చేసుకోవడం, అది కూడా ఒక కండిషన్ మేరకు, పిల్లలు లేకపోతే. కానీ ఇక్కడ అటువంటి కండిషనే లేదు, అసలు పునర్వివాహాలే లేవు. నియోగ పద్ధతి కూడా రద్దయిపోయింది. వితంతు పునర్వివాహం అనేది లేదు. రైట్, నియోగ పద్ధతి కూడా లేదు. రైట్, నియోగ పద్ధతి రద్దయింది. మనకి ఉన్నత కులాల వారి హక్కులున్నాయి, తక్కువ కులాల వారి హక్కులు రద్దయిపోయాయి. అనులోమ కులాంతర వివాహ పద్ధతి మరియు బహుభార్యాత్వం ఉంది. మనకి ఉన్నత కులాల వాళ్ళ యొక్క హక్కు అనులోమ కులాంతర వివాహ పద్ధతి. ఉన్నత వర్ణానికి చెందిన పురుషుడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తక్కువ వర్ణానికి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. బ్రాహ్మణ పురుషుడు క్షత్రియ మహిళను కానీ, వైశ్య మహిళను కానీ, శూద్ర మహిళను పెళ్లి చేసుకోవచ్చు. క్షత్రియ పురుషుడు వైశ్య మహిళను కానీ, శూద్ర మహిళను పెళ్లి చేసుకోవచ్చు. వైశ్య పురుషుడు శూద్ర మహిళను పెళ్లి చేసుకోవచ్చు. దాన్ని అనులోమ కులాంతర వివాహ పద్ధతి అంటున్నాం. పైనుంచి కిందికి రావడం ఉంది. బహుభార్యత్వం, ఒకరికంటే ఎక్కువ మంది మహిళల్ని పెళ్లి చేసుకోవడం ఉంది. విలోమ లేదా ప్రతిలోమ వివాహ పద్ధతి మరియు బహుభర్తృత్వం రద్దయిపోయాయి. మనకి అనులోమ కులాంతర వివాహ పద్ధతి ఉన్నత కులాల వాళ్ళ హక్కు అయితే, విలోమ లేదా ప్రతిలోమ కులాంతర వివాహ పద్ధతి రైట్ తక్కువ కులం వాళ్ళ హక్కు. కానీ ఇక్కడ ఎక్కువ కులం వాళ్ళ హక్కు ఉంచారు, తక్కువ కులం వాళ్ళ హక్కు రద్దు చేశారు. రైట్, బహుభార్యాత్వం పురుషుడి హక్కు అయితే, బహుభర్తృత్వం మహిళ హక్కు. పురుషుడి హక్కు కొనసాగించారు, మహిళ హక్కు తగ్గించేశారు. మహిళ హక్కు రద్దు చేయబడింది. మహిళలకు హక్కులు లేకుండా పోయాయి. రైట్, మహిళలకు శూద్రులకు చదువుకునే అవకాశం లేదు. ప్రతిలోమ వివాహం చేసుకున్న వారి సంతానాన్ని చండాల అని, నిషాద మరియు కిరాతక అని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాహ్మణ మహిళను శూద్ర పురుషుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళ సంతానాన్ని సమాజం నుంచి బహిష్కరించి చండాల అన్నారు. చండాల అంటే ఇల్లీగల్ మ్యారేజ్ ద్వారా పుట్టినవాడు. ప్రతిలోమ వివాహ పద్ధతిని చట్ట వ్యతిరేక వివాహం అన్నారు. ప్రతిలోమ వివాహ పద్ధతిని అలా పుట్టిన వాళ్ళను చండాల అన్నారు. చండాల అంటే చట్ట వ్యతిరేకంగా జరిగిన పెళ్లి వల్ల పుట్టినవాడు అని అర్థము. సో సమాజం నుంచి బహిష్కరించబడ్డారు. అలా బహిష్కరించబడ్డ వాళ్ళే అంటరాని వాళ్ళనమాట. అంటే మనకి మలివేద కాలంలో తొలిసారిగా అంటరానితనం ప్రారంభమైంది. కుల భోజనాలు ప్రారంభమయ్యాయి. మనం తొలివేద కాలంలో ఏం చెప్పాము? సామూహిక భోజనాలు ఉన్నాయని చెప్పుకున్నాం. తొలివేద కాలంలో సామూహిక భోజనాలు ఉన్నాయన్నాము. కానీ ఇక్కడ సామూహిక భోజనాలు రద్దయిపోయి కుల భోజనాలు ప్రారంభమయ్యాయి. బ్రాహ్మణ్సే భోజనాలు పెట్టుకుంటారు, వేరే వాళ్ళు రానివ్వరు. క్షత్రియ అనే, వైశ్య అనే, శూద్ర అనే, ఏ వర్గం వాళ్ళు వారిని మాత్రమే పిలుస్తారు, వేరే వాళ్ళని పిలవరు. కుల భోజనాలు ప్రారంభమయ్యాయి. అంటరానితనం ప్రారంభమైంది. వివక్షతలు ప్రారంభమయ్యాయి. విద్య అనేది మహిళలకు, శూద్రులకు నిరాకరించబడింది. మనకి ప్రధానంగా చూసినట్లయితే ఐతరేయ బ్రాహ్మణం అనేది 800 BCలో రాయబడింది. ఇందులో ఏం రాయబడిందయ్యా అంటే, కుటుంబం యొక్క దురవస్థలకు మూలము కూతురే. కొడుకు మాత్రమే కుటుంబం యొక్క సమస్యల నుంచి బయటపడేయగలడు అని చెప్పేసి ఐతరేయ బ్రాహ్మణంలో రాయబడి ఉంది. రైట్, అంటే మహిళా వివక్షత గురించి చెప్పిన గ్రంథము అంటే ఐతరేయ బ్రాహ్మణము.
ఇక్కడ మహిళను తగ్గిస్తూ పురుషుణ్ణి రైట్ పెంచడం జరిగింది ఈ యొక్క ఐతరేయ బ్రాహ్మణంలో. ఆశ్రమ వ్యవస్థ జాబాలో ఉపనిషత్తులో 4 ఆశ్రమాలు ఉన్నాయి అని చెప్పుకున్నాము. రైట్, బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థ ఆశ్రమము, అలాగే సన్యాసాశ్రమము. ఇవి ఉన్నత కులాల వారికే, తక్కువ కులాల వారికి లేవు. మనకి చాందోగోపనిషత్తు చూసినట్లయితే ఈ చాందోగోపనిషత్తులో తొలి 3 ఆశ్రమాల గురించి వివరించడం జరిగింది. 3 ఆశ్రమాల గురించి వివరించబడింది. రైట్, మనకి సన్యాసాశ్రమం తప్ప మిగిలినవన్నీ కూడా ఇందులో వివరించబడ్డాయి అన్నమాట. ఇక నెక్స్ట్ ఆర్థిక పరిస్థితులు. ఆర్యులు వైదేగ మాధవ నాయకత్వంలో తూర్పునకు ప్రయాణించారు. సదానిరా నది వరకు వెళ్ళారు. ఆ సదానిరా నదిని ఏమంటున్నాం, గండక్ అని చెప్పేసి పిలుస్తున్నాము. గండక చెప్తున్నాము, గండక్ బీహార్. రైట్, మలివేద కాలం నాటి ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. మనం తొలి వేద కాలం ఏం చెప్పుకున్నామండి, మొదటిగా పశుపోషణకు ప్రాధాన్యత ఇచ్చారు, రెండో ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చారు. ఇక్కడ మొదటి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇచ్చారు, రెండో ప్రాధాన్యత పశుపోషణకి ఇవ్వడం జరిగింది. రైట్, తొలి ప్రాధాన్యత వ్యవసాయానికి ఇవ్వడం జరిగింది అన్నమాట. రైట్, వ్యవసాయంలో భాగంగా ప్రధానంగా వీళ్ళు వ్రీహి అనే వరిని పండించారు. ఆర్యుల కాలంలో, మలివేద కాలంలో ఇనుము ఖననం చేత వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. మనకి ప్రధానంగా చూసినట్లయితే ఇనుము చాలా షార్ప్గా ఉంటుంది. షార్ప్గా ఉండడం వల్ల నాగలికి దాన్ని పెట్టడం వల్ల చాలా లోతుగా దింపి సారాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మనకి కంచు వాడినప్పుడు, రాగి వాడినప్పుడు పైన గుంటలు తీసి వ్యవసాయం చేశారు. అది పెద్దగా సారాన్ని బయటికి తీసేది కాదు. సో పంట పర్ఫెక్ట్గా వచ్చేది కాదు, ఎక్కువ నష్టాలు ఉండేది. ఎప్పుడైతే ఇనుము వాడకం ప్రారంభమైందో మలివేద కాలంలో ఎప్పుడైతే ఇనుము వాడడం స్టార్ట్ అయిందో వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. మనము శతపథ బ్రాహ్మణంలో చెప్పుకున్నాం. శతపథ బ్రాహ్మణము ఇనుము సంబంధించినటువంటి యజ్ఞయాగాల గురించి, ఇనుము వాడకం గురించి మనకి శతపథ బ్రాహ్మణంలో ఉంది అని చెప్పుకున్నాం. ఇనుము వాడకం, అలాగే వ్యవసాయం సంబంధించి యజ్ఞయాగాల గురించి కూడా శతపథ బ్రాహ్మణంలో ఉంది. రైట్, ఇనుము మొదట నల్లగా ఉండే ప్రాంతంలో దొరికింది కాబట్టి కృష్ణ ఆయాస్ అన్నారు. కృష్ణ అంటే నలుపు, మొదటగా నల్లగా ఉన్న ప్రాంతంలో దొరికింది కాబట్టి కృష్ణ ఆయాస్ అన్నారు. వ్రీహి అనే వరిని పండించారు ఇనుము సహాయంతో. రైట్, అట్లా అని చెప్పేసి గోధుమ బార్లీ వదిలేదండి, గోధుమ బార్లీ కూడా ఉంది. రైట్, రైస్తో పాటు గోధుమ బార్లీ కూడా ఉంది. రైట్, మనకి కుండల పరిశ్రమ, మనకి వంట వండుకోవాలంటే కుండలు కావాల్సిందే, నీళ్లు సేకరించాలంటే కుండలు కావాలి. సో కుండల పరిశ్రమ కూడా తొలివేద కాలంది కంటిన్యూ అయిపోయింది. రైట్, చేనేత పరిశ్రమ. రైట్, బట్టలు వేసుకోవాల్సిందే, బట్టల పరిశ్రమ ఉంది. రైట్, ఇల్లు కట్టుకోవాల్సిందే, వడ్రంగి పరిశ్రమ, మనకి ఫర్నిచర్ కావచ్చు, విండోస్, డోర్స్. రైట్, అలాగే లోహాలు కరిగించే పరిశ్రమ ఇక్కడ కూడా ఉంది. రైట్, మనకి సువర్ణ నిష్క లేదు. తొలివేద కాలంలో సువర్ణ నిష్కని వాడుకున్నారు అని చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి అది లేకుండా పోయింది. వస్తు మార్పిడి విధానం ప్రారంభమైంది. ఒక వస్తువు ఇచ్చి ఇంకో వస్తువు తీసుకునే విధానం ఇక్కడ ప్రారంభమైంది. మనకు ప్రధానంగా చూసినట్లయితే మనకు వస్తు మార్పిడి విధానం అనేది ఇక్కడ ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దగ్గర రైస్ ఉంది, ఇంకో వ్యక్తి దగ్గర మేకలు ఉన్నాయి. ఆ మేకలున్న వ్యక్తికి రైస్ కావాలి. సో అతను ఏం చేస్తాడు, మేకలు ఆ రైస్ ఉన్న వ్యక్తికి ఇచ్చి రైస్ వాళ్ళు తీసుకుంటారు. రైట్, వస్తువు మార్పిడి జరుగుతుంది. సో అదే వ్యాపారము. రైట్, ఈ కాలంలో భూమికి ప్రాధాన్యత ఏర్పడింది. రైట్, భూమి కోసమే యుద్ధాలు జరిగాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా మత పరిస్థితులు. మలివేద కాలంలో ప్రజలు త్రిమూర్తులని పూజించడం జరిగింది. మైత్రాయిని సంహిత. రైట్, ఈ మైత్రాయిని సంహితలో తొలిసారిగా త్రిమూర్తుల యొక్క పూజల గురించి వివరించడం జరిగింది. రైట్, మనకి మలివేద కాలంలో ప్రజలు
ప్రజాపతి, మహావిష్ణు, మహాశివను పూజించారు. మనకి ప్రజాపతి సృష్టికర్త, సృష్టించేవాడు, రైట్, ప్రజలందరినీ కాపాడేవాడు, సృష్టించేవాడు ప్రజాపతి. రైట్, మనకి ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఎవరెవరికి ఏ లక్షణాలు కావాలి, ఎవరికి మేధస్సు ఇవ్వాలి, ఎవరికి భుజబలం ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది ప్రజాపతి. అతన్నే మనం ఇప్పుడు బ్రహ్మ అని చెప్పి చెప్తున్నాము. మహావిష్ణు మానవాళిని కాపాడే దేవత. తొలివేద కాలంలో వరుణ యొక్క లక్షణాలన్నీ కూడా మహావిష్ణువుకు ఆపాదించబడింది. తొలివేద కాలంలో వరుణ వచ్చేసి మానవాళిని కాపాడే దేవుడు. ఈయన మానవాళిని కాపాడే దేవుడు, రైట్, మానవులందరికీ రక్షకుడు మనకి మహావిష్ణు. స్థితికారకుడు, రైట్, మహాశివ చెడుని నాశనం చేసే దేవత, చెడుని విధ్వంసం చేసే దేవత. రైట్, మనకి తొలివేద కాలంలో అసురులని నాశనం చేసేవాడు వరుణ అని చెప్పుకున్నాము. రైట్, అసుర మర్దన అని అతని ఫీచర్స్ ఇక్కడ మహాశివకి ఇవ్వడం జరిగింది. చెడు నాశనం చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే సృష్టించేవాడు ప్రజాపతి, మహావిష్ణు స్థితి కాపాడేవాడు, కాపాడే దేవత, మహాశివ లయ, శివుణ్ణి లయకారకుడు అని చెప్పేసి అంటారు. సృష్టి స్థితి లయ ఈ 3 పదాలతోటి ఒక త్రిమూర్తుల వివరణ అనేది మనకు కనిపిస్తుంది. రైట్, మలివేద కాలం చూసినట్లయితే ఈ ముగ్గురే ప్రధాన దేవతలు. మరి తొలివేద కాలం నాటి 33 దేవతలు ఎట్టిపోయారు? రైట్, సింపుల్ అండి, వాళ్ళు అష్టదిక్పాలకులు అయిపోయారు. అట్లాగే వీళ్ళ కింది స్థాయికి వచ్చేసారు. రైట్, ప్రజాపతి, మహావిష్ణు, మహాశివ యొక్క కింది స్థాయికి వచ్చేసారు. ఈ యొక్క ఇంద్ర, వరుణ, అగ్ని, వాయు, మిత్ర, సోమ, మారుత్స్ ఎక్సెట్రా 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 వాళ్ళంతా కూడా ఇతని కింది స్థాయికి వచ్చేసారనమాట. ఈ ముగ్గురే ముఖ్యమైన దేవతలు. మలివేద కాలంలో పుషాన్ అనే దేవతను శూద్రులు పూజించారు. శూద్రులు పూజించడం జరిగింది. శూద్రుల దేవత పుషాన్, శూద్రుల యొక్క దేవత, శూద్రులు మాత్రమే పూజించారు. రైట్, ఇక మనకి ఫైనల్గా ఎందుకు పూజలు చేస్తారు, పర్పస్ ఏంటి, ఏ పర్పస్ తోటి పూజలు చేస్తారు? సింపుల్ అండి, విపరీతంగా యజ్ఞయాగాలు చేయబడ్డాయి. యజ్ఞయాగాల్లో జంతుబలి విపరీతంగా జరిగింది. అశ్వమేధ యాగము, రాజసూయ యాగం, ఇట్లా అనేక యజ్ఞయాగాల్లో పశువులని బలిచ్చారు. ఆ పశువులని డబ్బున్నవాడంటే చేస్తాడు, మరి పేదవాని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లోడు పుట్టాడు, ఆ పిల్లవాడికి పేరు పెట్టాలి, సో నామకరణ ఉత్సవం చేయాలి. సో నామకరణ ఉత్సవంలో ఒక పశువుని బలి ఇవ్వాలి. మరి డబ్బున్నోడు బలిస్తాడు, పేదవాని పరిస్థితి ఏంటి? రైట్, మనకి ప్రతి పనికి పెళ్ళి చేయాలి, పశువులు బలి ఇవ్వాలి. చనిపోయాడు, పశువుని బలి ఇవ్వాలి. రైట్, పిల్లోడు పుట్టాడు, అంటే ప్రతి పనికి యజ్ఞయాగమే, ప్రతి పనికి జంతు బలే. విరక్తి చెందారు. మోక్ష సాధన కోసం ఈ యొక్క త్రిమూర్తులని పూజించారు. మోక్ష సాధన కోసం. మోక్షం అంటే ఏం చెప్పుకున్నామండి? మోక్షం అంటే చనిపోయిన తర్వాత జన్మ లేకపోవడమే మోక్షము. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ లేకపోవడం, జీవితం అంతా దుఃఖమయం అని చెప్పేసి వాళ్ళు భావించారు. ఈ దుఃఖమయ జీవితం నుంచి బయటపడడమే, మళ్ళీ జన్మ లేకపోవడమే మోక్షం అని చెప్పేసి, రైట్, ఈ మోక్ష సాధన కోసం త్రిమూర్తుల్ని పూజించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే విపరీతంగా యజ్ఞయాగాలు చేశారు. ప్రతి యజ్ఞయాగంలో జంతుబలి ఉంది. ఈ మితిమీరిన హింస వల్ల మోక్షం కోసం పూజలు చేశారు. రైట్, ఆర్య సంస్కృతిని తూర్పు భాగాలకు తీసుకెళ్ళింది వైదేహ మాధవుడు. ఆర్య సంస్కృతిని దక్షిణ దేశాన్ని తీసుకెళ్లేవాడు అగస్త్యుడు. తమిళనాడుకు తీసుకెళ్లిన వ్యక్తి అగస్త్యుడు. రైట్, మనకి ఋగ్వేదంలోని నదుల పేర్లు, రైట్, సింధు, రావి, పరుష్ని, లేదా దాన్ని ఐరావతి అని కూడా అన్నారు. చీనాబ్ అసికిని, జీలం వితస్తా, బియాస్ విపాసా, సట్లెజ్ సతుద్రి, సరస్వతి నదీమాత. నదులకే తల్లి వంటిది సరస్వతి, నదులకే తల్లి వంటిది సరస్వతి నదీమాత. రైట్, ఇక ఫైనల్గా అథర్వణ వేదంలో చెప్పబడ్డటువంటి 8 రకాల వివాహాల గురించి మనము గుర్తుపెట్టుకోవాలి. మనకు గతంలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. బ్రహ్మ వివాహము, ఒకే సమూహంలోని పెద్దల అంగీకారంతో
లాంఛనంగా జరిగే వివాహము. మనకి బ్రాహ్మణ్స్ అయితే బ్రాహ్మణ్స్, ఇది యాక్చువల్గా బ్రాహ్మణ్స్ కోసమే. బ్రాహ్మణ వర్గంలోని ప్రజలు ఇక్కడ వధువు వరుడు ఇద్దరు కూడా పెద్దల అంగీకారంతో జరిగే వివాహమే బ్రహ్మ వివాహం, దైవ వివాహం. పూజ చేసిన బ్రాహ్మణుడికి దక్షిణగా ఆ యజ్ఞం చేపించుకున్నటువంటి వ్యక్తి తన కూతురునిచ్చి వివాహం చేయటము, రైట్, దక్షిణ ప్లేస్లో తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు, దాన్నే దైవ వివాహము. ప్రజాపత్య వివాహం వరకట్నం కానీ కన్యాశుల్కం కానీ లేకుండా పెళ్లి చేసుకోవడం, రైట్, అబ్బాయి కట్నం కానీ అమ్మాయి కట్నం కానీ లేకుండా పెళ్లి చేసుకోవడము. ఇక నెక్స్ట్ ఆర్ష వివాహం, గోవును లేదా ఎద్దును వధువు తండ్రికి ఇచ్చి వధువును పెళ్లి చేసుకోవడము ఆర్ష వివాహము, ఆర్ష వివాహము. నెక్స్ట్ చూసినట్లయితే గాంధర్వ వివాహము, ప్రేమ వివాహము, పెద్దల సంబంధం లేకుండా చేసుకునే ప్రేమ వివాహము. అబ్బాయికి అమ్మాయికి ఇష్టం, ఉంగరాలు మారిస్తే పెళ్ళైపోతుంది. మనకి ఈ 5వది క్షత్రియుల కోసము, క్షత్రియుల కోసము మొదటి 4 బ్రాహ్మణులకు మాత్రమే, మొదటి 4 బ్రాహ్మణులకు మాత్రమే, 5వది క్షత్రియులకు మాత్రమే. మనకి ప్రజెంట్ ఎంగేజ్మెంట్ అని చేస్తున్నారు, ఎంగేజ్మెంట్లో ఉంగరాలు మారుస్తున్నారు అంటే అది వివాహం అయిపోయినట్లే, రైట్. అది యాక్చువల్గా గంధర్వ వివాహము, క్షత్రియులకు మాత్రమే, కానీ ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. అసుర వివాహం అనగా అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడం జరిగింది. వధువును కొనుగోలు చేసి వివాహం చేసుకోవడం, రైట్, కన్యాశుల్కము, కన్యాశుల్కము వధువుని కొనుగోలు చేసి, ఇది మనకు వైశ్యులకు మాత్రమే. రాక్షస వివాహం, అమ్మాయికి ఇష్టమే అబ్బాయికి ఇష్టమే, కానీ అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు, అబ్బాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు, సో వాళ్ళిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. అబ్బాయికి ఇష్టమే అమ్మాయికి ఇష్టమే, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు, సో లేచిపోయి పెళ్లి చేసుకోవడమే రాక్షస వివాహము. ఇక 8వది పైశాచిక వివాహము, నిద్రలో ఉన్న స్త్రీని లేదా మతిస్థిమితం లేని మహిళను తన ఇష్టం లేకుండా వివాహం చేసుకోవడము, తనకి ఇష్టం లేకుండా వివాహం మహిళ అనుమతి లేకుండా పెళ్లి చేసుకునే విధానము. అథర్వణ వేదంలో ఈ 8 వివాహాల గురించి వివరించడం జరిగింది, రైట్. ఇది మనకు ఈ యొక్క మలివేద సంస్కృతి యొక్క వివిధ విధానాలు అన్నమాట. మలివేద కాలంలో ఉన్నటువంటి వివిధ పరిస్థితుల గురించి ఇలా డిస్కస్ చేసుకున్నాము, రైట్. ఇవి మనకు ఖచ్చితంగా గత ఎగ్జామ్స్ రిపీటెడ్గా వస్తున్నాయి, సో వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ చదవాల్సి ఉంటుంది, రైట్. థ్యాంక్ యూ.